మహిళా సాధికారతకు పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయకత్వంలో మహిళల సంక్షేమం భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు. సృష్టికి మూలం, సమాజ ప్రగతికి దారిదీపమైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక జోనల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల సాధికారత, సమాజ నిర్మాణంలో వారి కీలక పాత్రను ప్రస్తావించారు. మహిళల అభివృద్ధి, సమాన అవకాశాలు మరియు అన్ని రంగాలలో వారి ప్రగతికి అందరూ కలిసి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా నాయకులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు పునాది వేసింది టీడీపీ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెంచడం వంటి చారిత్రక నిర్ణయాలతో మహిళా సాధికారతకు పునాది వేసింది తెలుగుదేశం పార్టీనే అని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా సోదరుమణులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సాధికారతకు, స్వావలంబనకు, వారికి అన్ని వేళలా అండగా ఉండడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మహిళలకి పెద్దపీట వేసి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటివి ఆల్మోస్ట్ 99% పూర్తి చేసి ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మహిళా సోదరుమణులందరూ కూడా చాలా ధైర్యంగా, సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల మహిళా సోదరుమణులు చాలా మంది ఉద్యోగాలు చేయడానికి బయటకు వస్తున్నారు. అలాగే వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ డ్వాక్రా సంఘాలు కావచ్చు, వాటిలో ఆ లోన్స్ వినియోగించుకొని వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదిగి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కనుక వాళ్ళకి అన్ని విధాలా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అది సామాజిక బాధ్యతగా కూడా అందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వేళలా మహిళా సోదరులకు అండగా ఉండడం కానీ, అలాగే బీజేపీ నాయకత్వం కావచ్చు, ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరొక మారు మేము మహిళా సోదరుమణులకి ఎప్పుడు అండగా ఉంటాం. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సర్వ సుఖాలకి నిలయం అని చెప్పేసి మన వేదాల్లో ఉన్నటువంటి మాట, మన పెద్దలు చెప్పినటువంటి మాట. అలాగే ఆడపిల్లలు చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మగపిల్లలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగా ఆడపిల్ల ఒకసారి ఇష్టం అని చెప్పి ఇంకోసారి ఇష్టం లేదని చెప్తే దాడులు చేయడం కానీ అవి మానుకోవాలి అనే ఆ ఆలోచన, మానుకునే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళీ తల్లిదండ్రుల మీద ఉందనుకో సంగతి కూడా అందరూ గమనించాలని చెప్పి తెలుసు. ఎందుకంటే ఇది జనరల్గా ఈ సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమస్య, తెలియనటువంటి పరిస్థితి. కానీ మేము ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు మహిళా విమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం.